హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగే ఇవాళ కూడా మనం ఒక 40 నుంచి 50 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చో నేర్చుకుందాం. ఈ స్క్రీన్ షాట్ మీద ఉన్నటువంటి వాక్యాల్ని ఒక పేపర్ మీద మీరు కూడా ముందు వీడియో చూసే ముందర ఇంగ్లీష్లో రాయడానికి లేదా ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఈరోజు సెలవు. టుడే ఈజ్ హాలిడే. టుడే ఈజ్ హాలిడే. ఇది చాలా సింపుల్, కానీ మనం చాలాసార్లు టుమారో ఈజ్ ఏ హాలిడే అంటాం. టుమారో అనేది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి టుమారో విల్ బీ ఏ హాలిడే సందర్భం చెప్పాల్సి వచ్చినప్పుడు టుమారో విల్ బీ ఏ హాలిడే ఆన్ అకౌంట్ ఆఫ్ హోలీ, టుమారో విల్ బీ ఏ హాలిడే ఆన్ అకౌంట్ ఆఫ్ దీపావళి అని మనం చెప్పొచ్చు. ఫోన్ మోగుతుంది. ది ఫోన్ ఈజ్ రింగింగ్. ది ఫోన్ ఈజ్ రింగింగ్. ఇక్కడ మనం ఆర్టికల్ది ఎందుకు వాడుతున్నామంటే ఆ పర్టికులర్ ఫోన్ మోగుతున్న ఫోన్ గురించి మనం రెఫర్ చేస్తాం కాబట్టి ది ఫోన్ ఈజ్ రింగింగ్ అని చెప్పాలి. నాకు కోపం తెప్పించుకో. డోంట్ మేక్ మీ యాంగ్రీ. డోంట్ మేక్ మీ యాంగ్రీ. నేను మీ నుంచి ఆశించలేదు. ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ యూ. మీరు సహాయం చేశారు కదా, అది మీరు చేస్తారని ఆశించలేదు, మీరు చేశారు, చాలా థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుండి వచ్చారు? వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్. వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్. భయాందోళన వద్దు. డోంట్ ప్యానిక్. డోంట్ ప్యానిక్. చింతించకండి. వెరీ సింపుల్. డోంట్ వర్రీ. డోంట్ వర్రీ. నేను హడావిడిలో ఉన్నాను. ఐఆమ్ ఇన్ ఏ హర్రీ. ఐఆమ్ ఇన్ ఏ హర్రీ. గతాన్ని గతంలాగే ఉండనివ్వండి. గతాన్ని గతంలాగే ఉండనివ్వండి. సింపుల్గా చెప్పాలంటే గతం గతః. లెట్ బైగాన్స్ బీ బైగాన్స్. లెట్ బైగాన్స్ బీ బైగాన్స్. తను నిద్రపోయి ఉన్నాడు. హీ వాజ్ అస్లీప్. హీ వాజ్ అస్లీప్. నిన్ను చూసి గర్వపడుతున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడొద్దు. డోంట్ టాక్ రబ్బిష్. డోంట్ టాక్ నాన్ సెన్స్. అందులో అంత ప్రత్యేకత ఏంటంటే వాట్స్ సో స్పెషల్ ఇన్ ఇట్. నా దగ్గర డబ్బులు లేవు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాష్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాష్ అంటే నగదు లేదు అని చెప్పేటప్పుడు క్యాష్ వాడతాం. డబ్బులు సింపుల్గా మన దగ్గర డబ్బులు లేవనటువంటి అర్థం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అని మనం చెప్పొచ్చు. నువ్వు పిరిగి వాడివి. యు ఆర్ అ కోవాట్. ఇది ఎవరి కోసం? హూ ఈజ్ ఇట్ ఫర్. హూ ఈజ్ ఇట్ ఫర్. మీరు పిరికి వారు. యు ఆర్ కోవాట్. యు ఆర్ టిమిడ్. టిమిడ్ అనే కూడా పిరికితనం, భయపడ్డం అన్నమాట. ఏడవడానికి ఏముంది? ఎందుకు ఏడుస్తున్నావు? వాట్స్ దేర్ టు క్రై. వాట్స్ దేర్ టు క్రై. నా మీద కోపంగా ఉన్నావా? ఆర్ యూ యాంగ్రీ విత్ మీ. ఆర్ యూ యాంగ్రీ విత్ మీ. ఇక్కడ చూడండి, మనం యాంగ్రీ తర్వాత మనం ఏ ప్రపోజిషన్ వాడాలి అంటే విత్ వాడాలి. నా మీద కోపంగా ఉన్నావు కదా అని ఆర్ యూ యాంగ్రీ ఆన్ మీ, ఆర్ యూ యాంగ్రీ అపాన్ మీ అని మనం వాడకూడదు. నీకు నా మీద కోపం వచ్చిందా? ఆర్ యూ అనాయిడ్ విత్ మీ. ఆర్ యూ అనాయిడ్ విత్ మీ. నేను చేసే పనుల వల్ల నీకు ఏమైనా చికాకు వచ్చిందా, కోపం వచ్చిందా అని చెప్పడానికి. నాకు అలాగే అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకు అలాగే అనిపిస్తుంది. ఐ ఫీల్ సో. ఐ ఫీల్ సో. నేను ఒక విషయం చెప్పాలా, ఒక విషయం చెప్పనా? డూ ఐ సే వన్ థింగ్. తప్పకుండా వస్తాను. ఐల్ కమ్ ఫర్ షోర్. మరీ ఎక్కువగా నవ్వొద్దు. డోంట్ లాఫ్ టూ మచ్. డోంట్ లాఫ్ టూ మచ్. నేను మాటల మనిషిని. ఐఎమ్ ఏ పర్సన్ ఆఫ్ వర్డ్స్. ఓన్లీ మాటలే చెప్తాను, మళ్ళీ ఏం చేయను చెప్పడానికి. ఐఎమ్ ఏ పర్సన్ ఆఫ్ వర్డ్స్. ఇది ఎవడు ప్రపంచంలో ఒప్పుకోడు. నేను ఉత్త మాటల మనిషిని, పనులు చేయనని. బట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ వాక్యం మనం రాసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. గో అవే ఫ్రమ్ హియర్. ఎంత ధైర్యం నీకు! హౌ డేర్ యూ. ఈరోజు వర్షం కురిసే అవకాశం ఉంది. మాకైతే ఇక్కడ 5 రోజులుగా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇట్ మే రైన్ టుడే. ఇట్ మే అంటే మనం సంభావ్యతను సూచిస్తున్నాం, పడొచ్చు అని చెప్తున్నాం. ఇట్ విల్ రైన్ టుడే అంటే ఇవాళ ఖచ్చితంగా వస్తుందని మనకి తెలిస్తే మనం ఇట్ విల్ అని వాడతాం. సో వర్షం అనేది మన చేతిలో లేని విషయం. మేఘాలు ఎక్కువగా ఉండి కూడా రాకపోవచ్చు కాబట్టి ఇట్ మే రైన్ టుడే అనేది చాలా బెటర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ నౌ. నన్ను ఎవరు కలవాలనుకుంటున్నారు? హూ వాంట్స్ టు మీట్ మీ. హూ వాంట్స్ టు మీట్ మీ. మీ పద్ధతులు మార్చుకోండి. మెండ్ యువర్ వేస్. చేంజ్ యువర్ వేస్. చేంజ్ యువర్ బిహేవియర్. అతను చాలా స్లోగా ఉంటాడు. హీఈస్ వెరీ స్లగ్గిష్. స్లగ్గిష్ అంటే నత్తనడకన ఉండటం, నిదానంగా కొంచెం బద్ధకస్తుగా ఉండే వాళ్ళని మనం స్లగ్గిష్ అని ఇంగ్లీష్లో చెప్తాం.
ఇదే మీ అంతిమ నిర్ణయమా? ఈజ్ దిస్ యువర్ ఫైనల్ డెసిషన్? అది వారి పరస్పర వ్యవహారం. వాళ్ళు ఏదో అంతే నిర్ణయం తీసుకున్నది, వాళ్ళ యొక్క పరస్పరం అంటే మ్యూచువల్. ఇట్ ఈస్ దేర్ మ్యూచువల్ మ్యాటర్, మ్యూచువల్ అఫైర్. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయం మనం అందులో దూరకూడదు. ఇదే మీకు నా చివరి హెచ్చరిక. దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్ టు యూ. ఇదే మీకు నా చివరి విన్నపం. దిస్ ఈజ్ మై ఫైనల్ రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. మీ దగ్గర మొబైల్ ఉందా? డూ యూ హ్యావ్ ఎ మొబైల్? నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యూ సంథింగ్. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు సే సంథింగ్? If you want to say something, please type in the comment box. Thank you for watching the video patiently. Please keep learning English and subscribe to Angle Samhita YouTube channel.